ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఈవినింగ్ నేను కిందకి వెళ్ళేసరికి చిన్నబాబు కారు తీసాడు, ఎక్కుదాం అనేసరికి ఒక పెద్ద ముసలాయన వచ్చాడు. దగ్గరికి వస్తున్నాడు. అమ్మ కారు ఎక్కమ్మ తొందరగా, అతను ఏంటి అలా ఉన్నాడు, దగ్గరికి వస్తున్నాడు అమ్మ. మామూలుగా అయితే మన సెక్యూరిటీ వాళ్ళు అక్కడే ఉంటారు, చూసుకుంటుంటారు, ఇబ్బంది ఉండేది కాదు. కానీ చాలా భయానకంగా ఉన్నాడు, తాగి ఉన్నట్టున్నాడు. ఏంటి అంటే కారు దగ్గర గబగబా వచ్చి ఒక స్లిప్ ఇచ్చాడు. ఏంట్రా బాబు స్లిప్ అని చూస్తే అడ్రస్ రాసుకొచ్చాడు, దానిపైన ఫోన్ నెంబర్ ఉంది. ఏంటి నువ్వెవరు అసలు అంటే, బాబు చెప్తున్నాడు లోపల కూర్చుని మాట్లాడమ్మా, ఏది మాట్లాడినా మెళ్ళ గొలుసులు లాగేస్తాడు వాడు అంటున్నాడు. అంటే మనం ఎంత భయభ్రాంతులకు గురవుతున్నామంటే, ఒక మనిషి అడ్రస్ అడిగినా కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఆ నెంబర్ ఇచ్చాడు, నువ్వు ఫోన్ చేయమాకమ్మా, అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అయిపోతుందేమో అంటున్నారు. అంటే మనకి తెలుసు అదేం జరగదు, ఆ పాపం అతను ఆపదలో ఉన్నాడని. అతని దగ్గర ఫోన్ లేదు, బీరువా వేసుకుని వచ్చేసాడు. అడ్రస్ తీసుకుని అందరినీ ఎదురు రోజుల్లో ఇంటి దాకా వెళ్ళి అడ్రస్లు చూపించే రోజులు అన్నీ పోతున్నాయండి. నేను ఏం జరిగితే జరిగింది, నాన్న పెద్ద ఆయన వచ్చి అడిగాడంటే ఇలాగేనమ్మా అందరూ మోసాలు చేస్తున్నారు బయట అంటే, జరిగితే జరిగింది చూద్దామని. మామూలు ఎప్పుడైతే మన సెక్యూరిటీ ఉంటారు, చూసుకుంటుంటారు, ఇబ్బంది ఉండేది కాదు. కానీ నైట్ టైం అయిపోయింది, వాడు కొంచెం భయపడ్డాడు. బాబు అమ్మ ఏంటమ్మా నువ్వు ఇలా చేస్తావేంటి, ఆ ఫోన్ నెంబర్ ఎవరిదోనమ్మా. లేడీ ఎత్తారు, మీదేదో బీరువా వచ్చిందిటండి, రిక్షా అతను వచ్చాడు పాపం వేసుకుని అంటే, ఇలా బలానా ఏరియా మేడం గారు పంపించండి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం మనం. అది పరిస్థితి. ఏమంటారు? నిజమే కదా. భయం. ప్రతి ఒక్కడు మంచినీళ్ళు అడిగాడు కదా అని ఇస్తే మెడలో గొలుసు లాగేస్తున్నారు. నాకు వచ్చిన తలనొప్పి, అది అతను నిజమైన వాడా లేకపోతే చెడ్డవాడా ఏంటనే తలనొప్పి ఉంది చూసారా, అసలు చాలా ఎక్కువ వచ్చింది. ఎప్పుడు నేను అంత ఫేస్ చేయలేదు. అంటే ఒక మంచిగా మనం కూడా సహాయం చేయలేకపోతున్నామా, ఒక మంచివాడికి ఇలాంటి హెల్ప్ చేయలేకపోతామా ఎప్పుడైనా అనిపించే విధంగా ఉంది. అవునా?